ప్రార్థనలో ఉన్నాం. యేసయ్యానికి స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. నిన్న నేడు ఏకరీతిగున్న దేవానికి స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. పరిశుద్ధుడైన యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక, యేసయ్య నామానికి మహిమ కలుగును గాక, యేసయ్య నామానికి ఘనత కలుగును గాక అని హృదయపూర్వకంగా ప్రభుని గణపడతాం ప్రియులారా. యేసయ్య శక్తి కలిగిన నామములో బలమైన అభిషేకం ఇప్పుడు దిగి వచ్చును గాక. యేసయ్య శక్తి కలిగిన నామములో బలమైన గొప్ప వెలుగు ఇప్పుడే ప్రతి బిడ్డను తాగును గాక. యేసు నామములో ప్రతి చీకటి కార్యములు కాలిపోను గాక. ఈ ప్రాంగణమంతలో దేవుని మహిమ చేత నింపబడును గాక. నమ్మి దేవుని సన్నిధికి వచ్చిన వారి జీవితాలు అద్భుత కార్యములు యేసు నామములో జరుగును గాక. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రతి కట్లు తెగిపోవును గాక. ప్రతి మంత్ర తంత్ర సీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, శాపపడి శక్తులు, విగ్రహ సంబంధ శక్తుల అధికారం యేసు నామములో కాలిపోవును గాక. యేసు నామములో కాలిపోవును గాక. యేసు నామములో ప్రతి చీకటి కార్యములు కాలిపోవును గాక. యేసు నామములో బలమైన అభిషేకం వచ్చును గాక. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. అందరం గలమెత్తి ప్రభుని స్తుతిద్దాం. యేసయ్యానికి స్తోత్రం. హృదయపూర్వకంగా అందరూ 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 నోరు తెరిచి అడుగుదాం. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. నోరు తెరిచి అక్క, నోరు తెరిచి అడగాల. అన్న అన్న తమ్ముడు నోరు తెరిచి అడగాల. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ అందరు నోరు తెరిచి అడగాల. బిగ్గరగా బిగ్గరగా యేసయ్యా అడగండి, 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 అడగండి ప్రియులారా. యేసయ్యా 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 నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. గణపరచాలి, ప్రభుని గణపరచాలి. నోరు తెరిచి ప్రభుని అడగాల. ప్రతి బంధకాలు తెగిపోతున్నాయి, ప్రతి చీకటి కార్యం వెళ్ళిపోతున్నాయి, ప్రతి రోగాలు తొలగిపోతున్నాయి. యేసు నామములో అద్భుత కార్యములు జరుగుతున్నాయి, యేసు నామములో బలమైన కార్యములు జరుగుతున్నాయి. ఈ రోజు నమ్మిన నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయగలిగిన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇది దేవుడు చదివిస్తున్నటువంటి మాట. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తావా? హృదయపూర్వకంగా దేవుని అడుగుతావా? ఇప్పుడు యేసయ్యా నన్ను దర్శించు, యేసయ్యా నన్ను దర్శించు, యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపు, యేసయ్యా నీ వెలుగు చేత నింపు, యేసయ్యా నీ దయగల చేతులతో నన్ను తాకయ్యా, నన్ను తాకయ్యా, నన్ను తాకయ్యా, నన్ను తాకయ్యా, నన్ను తాకయ్యా. అడగాలి, 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 అడగాల. ఎస్ 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 ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎస్ బలమైన అభిషేకం యేసు నామములో వచ్చును గాక. ప్రతి అనారోగ్య సమస్యలు యేసు నామములో తొలగిపోను గాక. ఈ ప్రాంతంలో అడుగు పెట్టిన వారి జీవితాలలో యేసు నామములో బలమైన అభిషేకం ఎస్ యేసుక్రీస్తు నామములో అనుగ్రహించబడును గాక. యేసుక్రీస్తు నామములో అనుగ్రహించబడును గాక. నజరేయుడైన యేసు నామములో బలమైన అభిషేకం ఇప్పుడే ప్రతి ఒక్కరిపైకి వచ్చును గాక. యేసయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడే మా మధ్యలో దిగిరమని ప్రార్థన చేస్తున్నానయ్యా. బలహీనుడమయ్యా, అయా జ్ఞానం లేని వారమయ్యా, మరొక్కసారి మమ్మల్ని దర్శించండి, మరొక్కసారి దర్శించండి, మరొక్కసారి దర్శించండి అయా. ప్రతి బిడ్డ తాకండి, 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 తాకండి. ఎస్ 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 ఇప్పుడే ఎస్ ఇప్పుడే అభిషేకం 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 చేతని ఒక్కొక్కరు ఎస్ ఎస్ వాక్యం ఎల్లడవుడి చేతని, వాక్యం ఎల్లడవుడి చేతని వారి జీవితాలలో ఉన్న చీకటి కార్యములు తొలగిపోను గాక. యేసు నామములో సమాధానం లేని వారికి సమాధానం వచ్చును గాక. వాక్యం ఎల్లడవుడి చేతనే చీకటి కార్యముల చేత మగ్గిపోతున్న వారు వెలుగులోనికి నడుతురు గాక. యేసయ్యా నీకే స్తోత్రములయ్యా, యేసయ్యా నీకే స్తోత్రములయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. అక్క ఇంకా నోరు తెరిచి అడగట్లేదు నువ్వు అన్నాను, ఇంకా నోరు తెరిచి అడగట్లేదు. తమ్ముడు ఇంకా నోరు తెరిచి దేవుని స్తుతించట్లేదు. నువ్వు చెల్లి నువ్వు ఇంకా నోరు తెరిచి దేవుని స్తుతించట్లేదు. స్తుతించాలా? ఇది స్తుతించే సమయం, ప్రభుని ఆరాధించే సమయం. నోరు తెరిచి అడగదు. యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక, యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసయ్యా మమ్మల్ని దర్శించయ్యా,
స్తుతిస్తుండగా ఎరుకో గోడలు కూలిపోయినాయి ప్రియులారా. నీ చుట్టూ ఉన్నటువంటి ఎటువంటి గోడలు ఉన్నాయో, దురాత్మ శక్తి అధికారాలు ఎటువంటి గోడలు కట్టారు, ఆ గోడలన్నీ కూలిపోబోతున్నాయి. ఆ గోడలన్నీ కూలిపోబోతున్నాయి. ఆ గోడలన్నీ కూలిపోబోతున్నాయి. నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తి అధికారం తొలగిపోతున్నాయి. నిన్ను పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి. ఇది యేసయ్య నామానికి ఉన్న మహిమ, ఇది యేసయ్య నామానికి ఘనత, యేసయ్య నామానికి ప్రభావములు, ఆయన నామములో నీ కార్యములు. ప్రియులారా, సజీవుడైన యేసుక్రీస్తు నామములో నేను ప్రకటించబోతున్నాను. సజీవుడైన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని ప్రకటించబోతున్నాను. ఇప్పుడు నువ్వు సిద్ధపడతావా? తల్లి, ఇంకా నువ్వు ప్రార్థనలో ఉండకున్నావు. తమ్ముడు, ఇంకా నువ్వు నోరు తెరిచి అడగకున్నావు. నిన్ను పట్టి పిడుస్తున్న నోరు తెరవనీయకుంది. నీకు అర్థం కాకుండా ఆ విషయం. నోరు తెరిచి అడగాల. చెల్లి, అడగాల. నోరు తెరిచి అడగాల. అమ్మా, నోరు తెరిచి అడగాల. దేవుని స్తుతించాలా బిగ్గరగా 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 బిగ్గరగా. యేసయ్యానికి స్తోత్రమయ్యానండి, యేసయ్యానికి స్తోత్రమయ్యానండి, యేసయ్యానికి స్తోత్రం. బిగ్గరగా బిగ్గరగా రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపు. ఎవరి తలలు నేలకి ఇద్దమ్మా, ఎవరి తలలు నాన్నకి, అందరు ఆకాశం వైపు చూద్దాం. తలలు నేలకి వేద్దామా, ఎవరు ఆకాశం వైపు. రెండు చేతులు ఎత్తు, రెండు చేతులు ఎత్తుతాం, రెండు చేతులు ఎత్తుతాం. సహాయం చేయ ప్రభు అడుగుదాం. తల్లి, ఇంకా నేలకేసి నువ్వు తలకాయ మా. ఇంకా ఎవరు తమ్ముడు, రెండు చేతులు ఆకాశం వైపు, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తారు. కళ్ళు మూసుకోవాలంటారు, కళ్ళు మూసుకోవాలంటారు, కళ్ళు మూసుకుని ప్రార్థన. బలమైన అభిషేకం ఆ రోజు మేడ గదిలోకి దిగి వచ్చి ఈ రోజు కూడా మన మధ్యలోనికి ఆయన దిగిరాడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు సిద్ధపడితే చాలు. నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నేను అభిషేకించేటకు, నేను ఆత్మతో నింపుటకు, నేను వెలుగులో నడిపించుటకు, నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపుటకు, నేను స్వస్థపరచుటకు, నీ కుటుంబాన్ని బాగు చేయటకు, నీ జీవితాన్ని సరిచేయటకు ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. ఇప్పుడే నువ్వు మారాలంటే, నీ మనసు మారాలంటే, నువ్వు హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తా, ఆయన నీ దగ్గరికి వస్తాను. నీ వాక్యం నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడే నువ్వు నోటి త్వరగా యేసయ్యా నా దగ్గరికి రాయ్యా, యేసయ్యా నన్ను దర్శించయ్యా, యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపయ్యా, నా శాపము, నా పాపము, నా దోషము నువ్వు కొట్టివేయడానికి వచ్చిన దేవుడు కదయ్యా. కుటుంబంలో నెమ్మది లేదయ్యా, అయ్యా కుటుంబంలో సమాధానం లేదయ్యా, కుటుంబంలో సంతోషం లేదయ్యా, ఒకరినొకరు అర్థం చేసుకునేది లేదయ్యా, విభేదాలు ఉన్నాయ్యా, తొలగించయ్యా అయ్యా, తొలగించయ్యా అయ్యా. వీడికి ఒకరినొకరు అర్థం చేసుకునే కృప దయచేయ్యా. పిల్లలు మాట వినుకున్నారు, భర్త మాట వినుకున్నాడు, భార్య మాట వినుకున్నారు, రక్త సంబంధికులే నమ్మి మోసం చేస్తా ఉన్నారు, నమ్మి మోసం చేస్తా. యేసయ్యా యేసయ్యా సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. కూర్చోవాలి, కూర్చోవాలి, పిల్లలు కూర్చోవాలి. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. అందరు కూర్చోండి, అందరు కళ్ళు మూసుకోవాలా. తమ్ముడు కళ్ళు తమ్ముడు కళ్ళు ప్రార్థన ఉండాలి. రెండు చేతులు ఆకాశం చెల్లి, నువ్వు కూడా అందరు అడగాల. యేసయ్యా యేసయ్యా, ఇది మంచి సమయం, చక్కని అవకాశం దేవుడిస్తే. ఈరోజు నీవు దేవుని ఎదుటికి హృదయపూర్వకంగా వస్తే నీ హృదయంలో దేవుడిని కలిగి వెళ్తాం, దేవుడిని తీసుకొని వెళ్తాం. దేవుడిని ఆత్మ, ఆయన ఆత్మ చేత నింపుతాడు, ఆయన నీలోనికి వస్తాడు. ఆయన కలిగి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలంటే, నువ్వు ఇక్కడ నుండి కలిగి వెళ్తున్నావంటే ఆయన నీతో పాటు వచ్చేటట్టుగా నువ్వు హృదయాన్ని సిద్ధపరచుకో. నీలో ఉన్న చెడు వ్యసనాన్ని విడిచిపెట్టి, నీలో ఉన్న పాపం విడిచిపెట్టి, ఇప్పుడే నీలో ఉన్న దోషాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. అయ్యా, తల్లిదండ్రులు చేసిన పాపం నా మీద ఏలుబడి చేయకుండా తొలగించు. నేను తెలియక చేసిన పాపం నన్ను పట్టి పీడిస్తూ నన్ను అనారోగ్య సమస్యలను గురి చేస్తుందయ్యా, కుటుంబమును నెమ్మది లేకుండా చేస్తుందయ్యా. అయ్యా, నన్ను విడిపించయ్యా, అయ్యా నన్ను స్వస్థపరచయ్యా, అయ్యా నన్ను స్వస్థపరచయ్యా, అయ్యా నన్ను బాగు చేయయ్యా, అయ్యా నన్ను దర్శించయ్యా. నన్ను అర్థం చేసుకునే వారు ఎవరు లేరయ్యా, అయ్యా నన్ను అర్థం చేసుకునే వారు ఎవరు లేరయ్యా. యేసయ్యా, నాకు సహాయం చేయ. అడుగుతావమ్మా, నీ కన్నీరును చూసే దేవుడున్నాడు, నీ కష్టాలు తీర్చే దేవుడున్నాడు, నీ శ్రమల నుండి విడిపించే దేవుడున్నాడన్నా. దేవుడున్నాడు, నీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇప్పుడు అడగాల. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి అడిగితే దేవుడు మొర ఆలకించి జవాబిచ్చే దేవుడు. దుఃఖంతో వచ్చిన స్త్రీ, బాధతో వచ్చిన స్త్రీ, నిందల చేత, అవమానాల
చేత కొట్టు మిట్టాడుతూ వచ్చినటువంటి స్త్రీకి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. దేవుడు ఆ కుటుంబానికి నెమ్మదిని ఇచ్చాడు. దేవుడు ఆ కుటుంబానికి బహుమానాన్ని ఇచ్చాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. ఈ రోజు దేవుడు నీ జీవితంలో కూడా నీవే కావాలి దేవునికి, నీవే కావాలి దేవునికి. నువ్వే ఇప్పుడే నువ్వు దేవునికి లోబడతావా? దేవునికి లోబడతావా? దేవునికి లోబడతావా? పలువురు తిని కూర్చోవాలి. కూర్చోవాలమ్మా, కళ్ళు మూసుకుని కూర్చోవాలి. కూర్చో, ప్రార్థన కూర్చో. తమ్ముడు కూర్చోవాలి. హృదయ పోరాటం. ఎవరు మౌనంగా ఉండక ఒక్క మాట దేవుని అడుగు. అయ్యా, తెలిసి తెలియక ఇంతవరకు జారిపోయా, నీ సన్నిధికి నమ్మి నేను వచ్చాను. నా జీవితంలో అద్భుతం చేద్దామా, నా జీవితంలో అద్భుతం చేద్దామా, నా కుటుంబానికి నెమ్మది తెచ్చేద్దామా, నా కుటుంబానికి ఆశీర్వాదం తెచ్చేద్దామా, నాకు సహాయం చేద్దామా. అయ్యా, నీ దీవెన చేత నింపుతామా. అందరూ అలానే ప్రార్థన. అందరూ ప్రార్థన. చాలా విలువైన సమయం, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. దేవుడు దర్శించు మంచి సమయం ఇది. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మనం ఒక్కసారి మన హృదయాన్ని దేవునికి అప్పచెప్పుకున్నాం. అయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. ఒక సమర్పణ కలిగి నేను నీ కొరకు బ్రతుకుతాను. అయ్యా, నువ్వు నాలోనికి అయ్యా, నువ్వు నాలోనికి వస్తే ఈ సీక్రెట్ శక్తులు ఏం చేయలేవు, ఈ అనారోగ్యం ఏం చేయలేవు, ఈ బాధలు ఏం చేయలేవు, ఈ కష్టాలు ఏం చేయలేవు. యేసయ్యా, నువ్వు నాలోనికి రాయ్యా. నువ్వు నాలోనికి రాకుండా అడ్డుపడుతున్న ఆ సైతాను శోధనలు అది నాలో నుండి తొలగించి నాలోనికి రాయ్యా. ఆ చీకటి కార్యములు నాలో నుండి తొలగించాయా. యేసయ్యా, నా అబద్ధముల ఆత్మను తొలగించయ్యా. అయ్యా, ఆ మోసపూరితమైన ఆత్మను తొలగించయ్యా. ఆ తాగుడు వేస్తున్న ఆత్మను తొలగించయ్యా. ఆ వ్యభిచార ఆత్మను తొలగించయ్యా. ఆ దొంగతనముల ఆత్మను తొలగించయ్యా. ఆ చెడు పనులు చేపించే ఆత్మను తొలగించయ్యా. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపయ్యా. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపయ్యా. అడగాల, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపయ్యా. యేసయ్యా, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపయ్యా. యేసయ్యా, నన్ను దర్శించయ్యా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. నమ్మి నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ దర్శించండి. వాక్యం మీది, ప్రజలు మీ వారు. అయ్యా, నన్ను సాధనంగానే వాడుకొని మీరు మహిమనుందమని వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి సైతాను శోధనను కొట్టివేయమని ఈ ప్రాంగణంలో నీ వెలుగు చేతకి అందరితో మీరు మాట్లాడి అందరినీ బలపరిచి అందరిని ఆశీర్వాదించు. రాలేకపోయిన వారిని క్షమించమని, వస్తున్న వారిని దీవించమని, వచ్చిన వారిని ఆశీర్వాదించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. చెవులు గలవాడు వినుగాక. ఈరోజు చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మొదటిగా ఈరోజు మనము సజీవ లెక్కలో నిలబెట్టిన దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి ఘనత కలుగును గాక. తల్లి చెల్లి అక్క, ఈరోజు దైవ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనము ధ్యానం చేసుకుందాం. ఆ వాక్యాలు మన జీవితాలలో ఎంతగానో ప్రభావితం చేసేవి. ఆ వాక్యాన్ని మనం అశ్రద్ధగా వినకూడదు, శ్రద్ధ కలిగి వినాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అది మన జీవితంలో అది ఫలించినట్టుగా మనం సిద్ధపడతాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొత్త నిబంధన
కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూరమృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలు వెళ్ళి. ఇక్కడ కొన్ని సంగతులు రాయబడినాయి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి అనే మాట. సర్పాన్ని చూసిన వారు ఎంతమంది చేతులు ఎత్తగలరా? సర్పము కాళ్ళు కలిగి నడుచుకుంటూ పోతే పొట్టతో పాకుకుంటూ పోతుంది. ఏమో బాగా చెప్పాలి, పాకుకుంటూ పోవటమే చూశాను. ఇప్పుడు పామును చంపాలంటే ఊరికే తోక మీద పంపితే చచ్చిపోతుంది, తల మీద చంపితే చచ్చిపోతుంది. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ఆదిలో మొదటి మానవుని దగ్గరనే ఈ ఘట సర్పము ఆదామును మోసం చేసి, అవ్వను మోసం చేసి, ఉత్తన్న పన్ను ఏదైతే దేవుడు ఒక పండు చూపించాడో ఆ చెట్టును చూపించాడో ఆ చెట్టు పండు తినొద్దంటే తినిపించింది. కాబట్టి ఆ శాపం వచ్చుట ద్వారా అది పొట్టతో పాకవలసి వచ్చింది. మానవుడికి ఏం చెప్పాడంటే దాని తల మీద నువ్వు చితక దొక్కుతావు అన్నాడు. తలనంతా చితక దొక్కుతావు. కాబట్టి ప్రియులారా అది జరుగుతా ఉంది. స్త్రీలకు కూడా ప్రసవ వేదన. ఇది దేవుడు ఎందుకంటే నువ్వు నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి నీకు ఈ వేదన అని చెప్పాడు, ప్రసవ వేదన. కాబట్టి ప్రియులారా, తల్లి చెల్లి అక్క వినండి, ఆ ఘట సర్పం గురించి ఇక్కడ రాయబడిన మాట చదువుదాం. మరి చదవండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి చాలు నోట నుండి. ఇప్పుడు ఆదాము అవ్వలను ఎలా మోసం చేసింది? నోట మాట ద్వారా, అంతే కదండి. ఏదైతే దేవుడు తిను అని చెప్పి ఒక చెట్టు దగ్గరికి వచ్చి తినొద్దు అని చెప్పాడో దాన్ని ఏం చేసిందంటే రివర్స్ చేసేసింది. అంతే, రివర్స్ చేయడమే దానిపైన. దేవుని వాక్యం ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా చెప్పటమే, ఒక రకంగా ఉన్న వాక్యాన్ని ఇంకొక రకం తీసి చెప్పడమే. పిల్లల తల్లి చెల్లి అక్క వినండి, ఈరోజు మనం దేవుని మాటలు వింటున్నాము. మొదటి నుండి అపవాది మోసగాడని గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని మోసం చేస్తాడంటే ఇంట్లోని మోసం చేస్తాడు, భార్యను మోసం చేస్తాడు, భర్తను మోసం చేస్తాడు. వాడు ఎవరిలో చొరబడితే పక్కన వాళ్ళని మోసం చేస్తాడు. ఇంకంతే. అదేంటన్నా ఇంత నమ్మకస్తుడు ఎవరిలో చొరబడింది అది గుర్తుపెట్టుకోవాలి. దురాత్మ చేత నింపబడినోడు ఎప్పుడు కూడా మోసం చేయక మానకూడదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది దెయ్యం. దెయ్యం మొదటి నుండి ఏం చేస్తుంది? వాడు మోసం చేస్తున్నాడు. అపవిత్రాత్మ మొదటి నుండి మోసమే, మోసం మోసం మోసం. ప్రతి విషయం మోసమే. యథార్థత ఉండదు, నమ్మకత్వం ఉండదు, పరిశుద్ధత ఉండదు. పిల్లరా, ఈరోజు ఆ ఘట సర్పము నోట అనే మాట మనం వింటూ ఉన్నాం. దాని నుండి వచ్చిన మాట తేనె కంటే నూనె పోయినవి అని సామెతల గ్రంథంలో ఒకసారి చూస్తాం. తేనె కంటే చూడండి పిల్లరా, ఈరోజు ఎంతో దేవుని మాటలు మనం వినడానికి వచ్చాము. విన్నటువంటి మాటల ద్వారా మనం కొన్ని విషయాలు ఎంతో తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. చదవండి సామెతల గ్రంథం. ఆ భాగం అలా వచ్చి సామెతల గ్రంథంలో 5వ అధ్యాయం 3వ వాక్యం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపోయినవి. నూనె కంటే నూనెపోయినవి నోటి మాట. ఒక మాట వినాలి అంటే ఎంత వారిని నమ్మించాలనో ఒకరి మాట వినాలంటే, అంటే ఒక మాట వినాలంటే ఎంత నమ్మించాలో. ఇప్పుడు దేవునితో సంబంధం కలిగిన మానవుడు, దేవునితో ఐక్యత కలిగిన మానవుడు, దేవుని యొక్క ఆ చిత్త ప్రకారము ఆ నడుస్తున్న మానవుడు ఇప్పుడు ఎవరి మాటలు విన్నాడు? అపవాది మాటలు విన్నాడు.
అది దేవుని మాట వినవలసిన వాడు ఇప్పుడు ఎవరి మాట వినాలంటే అపవాది మాట విన. కారణం ఎంత నునుపైనా చూడండి 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 ఎంత తేనె కంటే ఇక్కడ వందనాలు కూర్చోయినా కూర్చోండి మా కుర్చీలు కూడా ఉన్నాయి. కూర్చోండి కూర్చోండి పంపినా కూర్చుంటారు. ప్రియులారా ఇక్కడ 5వ అధ్యాయంలో 5వ వాక్యంలో కూడా ఆ మాట రాయబడింది. 4-5 వాక్యంలో చదవండి. దాని వలన కలుగు ఫలము ముసిగి పండంత చేదు, అది రెండంచుల గల కత్తి అంత పదును గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. చక్కగా చేరును. చక్కగా చేరింది. చేరిన కానుండి ఏంటిది పరిస్థితిగా ఇంకా చక్కగా చేరుతారంతే. ఇంకా చేరిన కానుండి తర్వాత ఇంకా ఏమంటారు, నీకు ఇప్పుడు కాదు తర్వాత నీకు పెళ్ళిట తెలుస్తాదిరా నీకు అంటారు. కొంతమంది ఏమంటారు, ఇప్పుడు కాదురా ఏదైనా మాట లేదనుకో, నీకు ఇప్పుడు కాదురా అది పోతే తెలుస్తుంది. అంటే కొన్ని విషయాలు కొన్నిసార్లు ఆ కఠినమైన పదాలు లేదా అక్కడ కొంచెం కష్టాలతో అలా పోలుస్తారు. ఇప్పుడు చక్కగా వెళ్ళారు కానీ ఎక్కడికి వెళ్ళారు? చివరికి ఎక్కడికి వెళ్ళారు చూడండి, అక్కడే రాయబడిన మాట ఎక్కడికి పాతాళమునకు అనే మాట ఉంది. చక్కగా మందిరానికి వెళ్ళాలన్నా చక్కగా పాతాళానికి వెళ్ళాలన్న మానవుడు ఇది మాట గుర్తుపెట్టుకోవాలి బాగా. చక్కగా దేవుని సన్నిధికి చక్కగా పరలోక రాజ్యము చేరాలి అంటే పాతాళానికి పోయి ఎక్కడ చక్కగా పోతున్నారు. ఇప్పుడు మందిరానికి పోయేవాళ్ళు దేవుని సన్నిధికి పోయే ఎంత చక్కగా అన్ని సిద్ధపరచుకొని వెళ్ళాలి. కానీ పాతాళానికి పోయి అన్ని సిద్ధపరచుకుంటున్నారు. చూడండి పిల్లల లేని పొందన తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు పాతాళానికి తీసుకెళ్తారు. అక్కడే రాయబడిన మాట జార స్త్రీ అనే మాటకు వచ్చేసారు. కపటం కలిగిన స్త్రీ, వేశ్యావేశం వేసుకునే స్త్రీ. ఈరోజు తల్లి చెల్లి అక్క వినండి, మొదటి స్త్రీ ఏం చేయబడింది? మోసపోతూ వచ్చింది. ఈరోజు కూడా చాలా మంది స్త్రీలు మోసపోతూనే వస్తున్నారు. కొంచెం ఆకర్షణీయమైన మాటలు చెబితే చాలంటే ఇంకా అంతే నమ్మేస్తారు. చివరికి తన జీవితాన్ని నాశనాలు చేసుకుంటున్నారు. ప్రారంభం నుండి దేవుడు అన్నాడు, అందుకే స్త్రీ బలహీనమైన ఘటము అన్నాడు. బలహీనమైన ఘటం నాకు చేసుకొచ్చి మాట్లాడుతుంది ప్రియులారా, బలహీనమైన ఘటం. ఇప్పుడు స్త్రీని మట్టితో తయారు చేశారంటారా, ఎముకతో తయారు చేశారంటారా? దేవుడు ఏమన్నా చెప్పాలి, స్త్రీని ఎముకతోనే తయారు చేశారు. పురుషుల్లో నుండి తీయబడిన ఒక ఎముకతోని స్త్రీని దేవుడు తయారు చేశాడు. గట్టిగా ఉండేది మట్టి, గట్టిగా ఉండదు, ఎముక గట్టిగా ఉంటుంది. ఎముకనే కానీ బలహీనమైన ఘటము అన్నాడు. అంటే తొందరగా నమ్ముతారు, తొందరగా మోసపోతారు, తొందరగా ఆకర్షితురాలవుతారు, తొందరగా బలహీనమైపో తొందరపడే స్త్రీ, తొందర ఎక్కువ ఆలోచన ఉండదు. ఇక నిజంగా ఈ పండు దేవుడు వద్దన్నాడు కదా, ఒక్కసారి నా భర్తను అడిగి చూద్దామనేది ఒక్క ఆలోచన చేస్తుంటే ఈరోజు మనుషులందరికీ పాపం వచ్చేది. ఈరోజు నువ్వు కుటుంబంలో ఒక ఆలోచన లేకుండా చేస్తే అది ఎంతో శాపాన్ని తీసుకొస్తుందని గుర్తుపెట్టుకోవాలా. ఇది వాక్యానుసారమా కాదా? ఇలా ఉండొచ్చా ఉండకూడదా? ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా? ఇది తినొచ్చా తినకూడదా? ఇలా చేయొచ్చా చేయకూడదా? ఒక ఆలోచన నువ్వు చేస్తే ఎంత మంచిది. దేవుని సలహా తీసుకొని, దేవుని ఆలోచన తీసుకొని, దేవుని వాక్యాన్ని తీసుకొని నీ జీవితాన్ని కట్టుకుంటే నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఘట సర్పం నోట నుండి వచ్చిన మాట విని ఏమైపోయింది? మోసపోతూ వచ్చింది. ఏమైంది? నష్టపోతూ వచ్చింది. ఏమైంది? శాపాన్ని తీసుకొచ్చింది. ఈరోజు నువ్వు ఎవరి మాటలు వింటున్నావు? లోకంలో అపవాది సంచరిస్తూనే ఉన్నాడు, వాడు తిరుగుతూనే ఉన్నాడు, గర్జించు సింహంలా తిరుగుతున్నాడు, ప్రతి ఒక్కరిని మోసం చేయడానికి తిరుగుతున్నాడు. రంగులు చూపించి చూసారా, అందాన్ని చూపించి మోసం చేస్తా ఉన్నాడు. అంత మోసకరము సౌందర్యము. ఈరోజు దేన్ని చూసి మోసపోతున్నావు? నన్ను జాగ్రత్త.
ఆ రోజు కూడా రమ్యమైన పండు అందముగా కనబడింది. దాన్ని తిన్న తర్వాత తెలిసింది దాని ఫలితం ఏందో, ఎంత శాపం ఉందో. ఈ రోజు చూస్తుంటే ఎంత అందంగా, ఎంత రమ్యంగా కనపడుతున్నది పాపం. దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి ఇష్టమైనది ఎంత అందంగా కనపడతా ఉంటది, ఎంత ఆకర్షణీయంగా కనపడతా ఉంటది. నువ్వు వెళ్ళావా, నీ జీవితం పతనమే. జాగ్రత్త. నువ్వు అసలు చూడటమే తప్పు, చూసి దాన్ని ముట్టుకోవడమే తప్పు. ముట్టుకోవడమే కదా తినటము భయంకరమైన తప్పు. ఈరోజు సినిమాలు చూస్తున్నారక్క అంటే నేను చూడటం లేదని ఎంతమంది చెప్పగలరు? సీరియల్ చూస్తున్నారక్క అంటే నేను చూడటం లేదని ఎంతమంది చెప్పగలరు? అబద్ధాలు ఆడుతున్నావక్క అంటే ఆడట్లేదని ఎంతమంది చెప్పగలరు? మోసం చేస్తున్నారా అన్న అంటే మోసం చేయట్లేదని ఎంతమంది చెప్పగలరు? పరిశుద్ధంగా బ్రతుకుతున్నారంటే పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను ఎంతమంది చెప్పగలరు? నీతిగా జీవిస్తున్నావంటే నీతిగా నేను జీవిస్తున్నాను ఎంతమంది చెప్పగలరు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆ రోజు ఒక్కరు మోసపోయారు, ఆ కుటుంబానికి శాపం, వారి మొత్తానికి మానవుల మనుగడకి శాపం వచ్చేసి ఒక్కరి అవిధేయత, ప్రతి ఒక్కరిని పాపంలో ముంచిపడేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఒక్క మనిషి ద్వారా పాపం వచ్చిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరా మనిషి? చెప్పండమ్మా, మీరే చెప్పండి. ఎవరమ్మా అంటే మీకు సంబంధించిన వాళ్ళనే కొంచెం చిన్నగా చెప్తాను. వాళ్ళని ఆదాం అయితే గట్టిగా చెప్పేవాళ్ళేమో, ఆదాము అని గట్టిగా చెప్పేవాళ్ళేమో. అంటే మాకు కూడా అప్పుడు దొరికింది, అవ్వ చేసింది కాబట్టి అవ్వ అని గట్టిగా చెప్తాం. సరే, అవ్వ చేసింది, నీకు బుద్ధి నేను తినొచ్చురా అని అంటే అందుకు మేము డౌన్ కావాల్సిందే. తెలివి ఉంది కదా నీకు జ్ఞానం ఉంది కదా నీకు, దేవుడు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు కదా, మరి ఈ పండు ఎక్కడ వచ్చారు అడగచ్చు కదా. చాలా మంది నాది తప్పే లేదన్నా అంటారు. ఎవరికి తప్పంటారు? ఎవరిని అడిగితే పక్కన వాళ్ళే తప్పు అంటారు. విచారణ చేస్తే వాడు కూడా ఏమంటాడు, నాది తప్పేం లేదు అంటాడు. వారిని విచారణ చేస్తే అంటే ఎవరికి వాళ్ళు ఏం చేస్తారు, నాది ఏమీ లేదు అంటారు. ఎందుకు ఇలా చేశావు అని దేవుడు వచ్చి అడిగితే నాదేమీ లేదు అన్నాడు. నాదేమీ లేదు, అంతా ఇది నువ్వు ఇచ్చావు కదా. ఈరోజు ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా పొరపడదు, నాదేమీ లేదు. ఈరోజు ఇప్పుడే కాదు, అప్పటి నుండి కూడా ఆ మాట ఉంది, నాదేమీ లేదు. ఏదైనా కుటుంబంలో ఏదైనా మిస్టేక్ జరిగిందంటే అది ఇద్దరిది తప్పదు. భార్య భర్త ఏదైనా గొడవ జరిగిందంటే ఒకరిదే తప్పు ఉంది అంటారా? ఏమా, భార్య భర్తలో గొడవ జరిగిందంటే ఒకరిదే తప్పు ఉంటుంది? ఎప్పుడు ఉండదు. ఇద్దరిది ఏదో ఒక మాట ఖచ్చితంగా జారి ఉంటారు. కానీ ఒకరు వెనక ముందు జారి పెట్టారంటే, ఒకరు వెనక. ఇలా తల్లి చెల్లి యొక్క అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. ఈరోజు మనం జారిపోయే వ్యక్తులుగా, పడిపోయే వ్యక్తులుగా, పడిన స్థితిలో మనం ఉండనే ఉండకూడదు. అందుకే యెషయా గ్రంథం 60 రండి, ఆ మాట చూపిస్తాను. 1వ వాక్యం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం. త్వరగా చదవనా? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించిన. చప్పట్లు దేవుని నామాన్ని మహిమపరచు. ఏమొచ్చిందంట పిల్లల? ఏమొచ్చిందంట? వెలుగు వచ్చిందా? నీకు వెలుగుందే? నీ జీవితంలో వెలుగుందా? నీ జీవితంలో వెలుగుందా? చీకటి కార్యములు ఉన్నాయా? నువ్వే పరీక్ష చేసుకోవాలి. చీకటి కార్యముల చేతలను నింపబడిన అనుభవాలను ఉన్నట్లయితే అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతనకరమైన స్థలమానికి వెళ్ళవలసినదే. అది ఆదిలో సర్పం ఒకటి ఉంది, ఘట సర్పం. అది మోసపుస్తూ వచ్చింది, అపవాది అందులోకి వచ్చి దానికి దాని సైన్య సమూహానికి ఏర్పాటు చేయబడినటువంటి అగ్నిగుండం ఉంది. దాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అగ్నిగుండమే. అగ్ని ఆరదు, పురుగు చావు, యాతనకరమైన స్థలం అది. అది బాధలు కలిగిన స్థలము, ఏడ్పులు రోదన అక్కడ ఉంటుంది. ఆ స్థలంలోనికి నువ్వు వెళ్ళకూడదని దేవుడు అంటున్నాడు. యోహాను సువార్త 1:9 ప్రకారం ప్రతి మనిషిని నేను వెలిగించడానికి వచ్చాను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని వెలిగించాలి.
ఒక మనిషి అవిధేయత వలన పాపం వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు విధేయత ద్వారా మనకు రక్షణ దొరికింది. చప్పట్లు కూడా దేవుడు నామమున యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణ దొరికింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు వెలుగు దయచేయబడింది. ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు. చీకటిలో ఉన్నవారు వెలుగు చూశారు అనే మాట మనం చూస్తాం. వెలుగు వెలుగు వెలుగు. ఆయనను ఎంత మాత్రం చీకటి లేదు. ఆయనను వెంబడించిన వారు ఎంత మాత్రం చీకటి ఉండకూడదు. ఆయనలో చీకటి లేదు. ఆయనను వెంబడించే వారు చీకటి వెలుగు సంబంధంలో మనం నడుచుకొని దేవుని తెలుసుకొని తప్పిపోతే అటువంటి వారిని సాధు చేయడం కష్టమని దేవుని వాక్యం చదివిస్తుంది. ఒకసారి వెలిగించబడిన తర్వాత మరలా తప్పిపోతే యేసుక్రీస్తు ప్రభువును మరలా మన సిలువ వేసినట్టు. తల్లి చెల్లి అక్క నేను ముగించబోతున్నాను వాక్యం. ఈరోజు నీవు వెలుగు చేత నింపబడిన అనుభవంలో ఉండాలి. వెలుగు చేత నింపబడిన వారు చీకటి కార్యమును అసహించుకోవాలి. ప్రేమించరు చీకటి కార్యములను, హత్తుకొని జీవించరు. చీకటికి వెలుతురుకు పొందిక లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసికి అవిశ్వాసికి పొందిక లేదు. కాబట్టి ఈరోజు నువ్వు విశ్వాసిగా జీవిస్తున్నట్టయితే అవిశ్వాసంతో నీకు పొందిక లేదు, పొత్తు లేదు. వెలుగులో నడిచిన అనుభవంలో ఉన్నట్టయితే చీకటితో నీకు సంబంధమా లేదు. ఇంకా నీ జీవితంలో చీకటి కార్యములు ఉన్నాయంటే ఇంకా నీ మనసు మారలే, నీ బుద్ధి మారలే, నీ జీవితం మారలే, ఈరోజు మారలే అని నీకు అనిపిస్తే నిజమే కదా. ఆయన మారలే అని నీకు అనిపిస్తే ఇప్పుడు మారాలని దేవుని స్తోత్రం చెప్పండి. మారలేదు కదా నేను, ఇంకా నా మనసు మారలేదు కదా, ఇంకా నా ఆలోచనలు మారలేదు కదా, ఇంకా నా నడక మారలేదు కదా, నా పరిస్థితులు మారలేదు కదా అంటే అని నీకు అనిపిస్తే ఈ వాక్యం ద్వారా ఇప్పుడు నువ్వేం చేయబడాలి? మారాలని ఈ వాక్యం చెప్పి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మారిన ఒక్క అంటే ధైర్యంగా చేతులు ఎంతమంది ఎత్తుతారు? మారినవా తమ్ముడు అంటే ధైర్యంగా ఎంతమంది చేతులు ఎత్తుతారు? కానీ ఎందుకు మారలేదు తమ్ముడు అంటే తర్వాత మారుదామని, తర్వాత రేపటి నీది కాదు. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణముండగానే ప్రభును తెలుసుకోవాలి. నువ్వు ప్రభుని తెలుసుకున్న అనుభవంలోనికి వచ్చేయాలి, రక్షణలోనికి వచ్చేయాలి. ఇంకా పూర్తిగా రక్షించబడి దేవుని బిడ్డగా నువ్వు మార్చబడి ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంపులు పొందే అనుభవంలోనికి రావాలి. తల్లి చెల్లి అక్క వినండి, చదవండి. యెషయా గ్రంథం 61వ వాక్యం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబరుచుచున్నది. విన్నారా? ఈరోజు 3వ వాక్యం కూడా చదవండి. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే మాట మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మనల్ని వెలిగించడానికి వచ్చిన గొప్ప దేవుడు. వెలిగించడానికి వచ్చినాడంటే మనం ఏమైనాం? అప్పటికి ఏమైనామమ్మా? ఇప్పుడు కొవ్వొత్తి వెలిగించుకోరా అన్నాం అనుకోండి, అప్పటికి ఆ కొవ్వొత్తి ఏమైంది? వెలుగుతున్నట్ట ఆరిపోయినట్ట? వెలిగించుకో అంటే ఆరిపోయినట్టే కదా, ఆరిపోయిన దానే కదా వెలిగించేది. ఇప్పుడు దేవుని వాక్యం చదువుతున్నాం, నీకు వెలుగు వచ్చి ఉన్నది అక్కడ లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. వెలుగు వచ్చింది. ఇప్పుడు వెలుగు వచ్చింది, ఇప్పుడు నువ్వేం చేయబడాలిగా? వెలిగించబడిన అనుభవంలో వచ్చేయాలి. అంతేగాని దాటిపోయిన తర్వాత మీద బాధపడిన ఒక అగ్గిపెట్టులో ఒక అగ్గిపుల్లనే ఉంది. మన పాస్టమ్మ రోజు తిరిగించండి అని కరెంటు పోయింది. దాంట్లో అన్ని గీస్తూ ఉంటే మందు ఎప్పుడుదో కనుక అగ్గిపెట్టాలని తడిసి అన్ని అంతా ఉంటే అన్ని పోతున్నా, ఒకటే మిగిలింది. ఇంకా నేను అనుకుంటున్నా, నీ ఒక్కటిగా ఇప్పుడు
అది కూడా అట్లే పోయింది అనుకోండి. ఇప్పుడు నన్ను అంగడికి పంపిస్తుంది. ఎక్కడికి? అందరూ నిద్రపోతున్నారు. ఇంకా 11 అయింది మేము అక్కడ నుండి వచ్చేసరికి. ఇంకా నేను అనుకుంటున్నాను ఏసయ్యా, అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా, ఈ ఒక్క అగ్గి పొల్ల వేస్ట్ కాకూడదయ్యా. వెలిగింది, తప్పున అయిపోయింది, గుండె పగిలిపోయింది. ఇంకా దేవా ఇది కూడా అయిపోయింది నాయన అనుకుంటున్నా, చిన్న ప్రార్థన చేసుకున్నా. అయితే ఇంకొక అగ్గి పెట్టి దేవుడు ఇచ్చినాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అన్ని ఎత్తుతా ఉన్నాం, అన్ని సామాన్లు సత్యం, అన్ని సామాన్లు సత్యం. ఇంకొక అగ్గి పెట్టి దొరికి దేవుడికి స్తోత్రం చేశారు. ఏసయ్య ఒక అగ్గి పుల్ల ఎంత విలువైనదో. అంటే ఈ అగ్గి పుల్ల ద్వారా నేను అది వెలిగించాలి, కానీ అది జారిపోయి పొరపాటున ఆరిపోయింది. ఇంకా అదే ఉంది, పుల్లలు వెలిగించడానికి ఇంకా అక్కడ వెలుగు కనపడదు. ఇంకా తెల్లారుజాము వరకు వెలుగు కనపడదు. అక్కడ కరెంట్ రాలేదు అనుకోండి, తెల్లారుజాము వరకు వెలుగు వస్తుంది. అవకాశం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అప్పుడు నాకు అర్థమైంది, ఈ వాక్యం గుర్తొచ్చింది. ఇప్పుడు వెలుగు వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేయబడేలా? అవకాశాన్ని ఉపయోగించుకొని వెంటనే వెలుగు చేత నింపబడాలి. వెంటనే వెలుగు చేత నింపబడాలి. అక్కడ లోపల కూర్చోండి, అక్కడ ఎండ వస్తుంది. ఎక్కడ చైర్స్ వెనకున్నాయి, డబల్ చైర్ అక్కడ పక్కన వేసేది, కూర్చుంటాను. లోపలికి రండి, లోపలికి. ఆ చైర్ ఎక్కడే ఉంచేయండి, ఇక్కడ లోపల ఉన్నాయి, అక్కడ కూర్చోండి. అలా కొంచెం ముందుకు సర్దుకొని ఇక్కడికి వస్తా ఉన్నారు, కొంచెం సిస్టర్ వస్తా ఉన్నారు. ఈ టేబుల్ మనకు సగం ఆక్రమించింది, కొంచెం ముందు చూస్తారా?